హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి అయితే మీకైతే హోలీ సంబంధించిన ఎడిటింగ్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అందుకోసం అయితే మీరు ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో పక్కా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీ లైక్ అండ్ కామెంట్ అని నాకైతే కొంచెం అయితే బూస్టింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే చాలా కష్టపడి చేసిన మీరైతే ఒక్క లైక్ చేస్తే నాకైతే ఎంతో సపోర్ట్ చేసినట్టయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సంబంధించిన ప్రతి ఒక్క యాప్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇస్తే మీరైతే డిస్క్రిప్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, లేచకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు ఇలా పిక్సార్ట్లోకి అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ అనేది అయితే ఎంచుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్న టూల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అనిపిస్తున్న అడ్జస్ట్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్లో వచ్చేసి ఇక్కడ HUG అని ఉంటుంది. దీంట్లో వచ్చేసి మీరైతే కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, మీకైతే ఇష్టమైన కలర్లో అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ నేనైతే అదైతే ఏ కలర్ ఉందో ఆ కలర్ని అయితే ఎడిట్ చేసి చూపెడుతున్నా, మీరైతే ఇష్టమైన కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా చేసిన తర్వాత మీరైతే ఏం చేస్తారంటే ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు ఏదైనా ఒక ఇమేజ్ అయితే PNG తిరిగి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ కట్ చేసుకున్న PNG వచ్చేసి ఇక్కడ ఎంచుకోండి ఫ్రెండ్స్. నేను కట్ చేసుకున్న PNG వచ్చేసి ఇది వచ్చేసి ఆటోడెస్క్లో కట్ చేసుకున్న ఫ్రెండ్స్. మీరైతే ఆటోడెస్క్లో కట్ చేసుకుని అది ఎలా కట్ చేసుకోవడం మీకు తెలియకపోతే ఎలా కట్ చేసుకో ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఆ వీడియో లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. మీరు ఆన్సర్ అయితే మీ ఇమేజ్ని అయితే PNG అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి స్కెచ్ బుక్ PNG అనిపిస్తుంది కదా, అయితే ఆటోడెస్క్లో కట్ చేసుకున్న PNG అయితే మీరైతే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే ఓన్లీ ఆటోడెస్క్లో కట్ చేసుకుంటే మాత్రమే క్లియర్ వస్తుంది. ఓకేనా, ఆటోడెస్క్లో కట్ చేసుకున్న తర్వాత దీని సైజ్ అనేది అయితే సైజ్ అనేది ఇలా పెట్టేసుకోండి, ఇలా హైట్ ఇలా ఈ సైజులో దీన్ని అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, పెట్టుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తుంది ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఎరేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏమన్నా మీ ఫోటోకి ఏమన్నా ఉంటాయి కదా రిస్ట్రిక్షన్స్, అంటే ఏమైనా ఎక్కువ తక్కువలు అయినాయి అనుకో, మీరైతే దీన్ని అంతా ఇలా ఎరేజ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కువ తక్కువ పోతే ఇలా అయితే ఎరేజ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ మీద ఇవ్వండి, మళ్ళీ రైట్ సైడ్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, చేసిన తర్వాత మీరైతే హోమ్ పేజీలోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అనిపిస్తున్న ఆడియో ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆడియో ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నేనైతే ఏదైతే బ్యాక్గ్రౌండ్ అనేది మీకు అయితే ప్రొడ్యూస్ ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకున్న తర్వాత ఆడియో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆడియో మీద క్లిక్ చేసి దీని సైజ్ అనేది అయితే ఇట్లా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత కిందికి రాండి ఫ్రెండ్స్. కిందికి వచ్చేసి బ్లెండ్ అనే ఆప్షన్ అనిపిస్తుంది, బ్లెండ్ మీద క్లిక్ చేయండి, మల్టీ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మల్టీ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీదికి రాండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒపాసిటీ అని ఉంటుంది, ఒపాసిటీ వచ్చేసి ఒక 70-60 అలా పెట్టిన తర్వాత ఎరేజర్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ ఎరేజ్ మీద క్లిక్ చేసి మీకైతే ఫేస్ మీద అయితే ఇదంతా ఎరేజ్ చేసుకోండి. ఇక్కడ హార్డ్నెస్ వచ్చేసి ఎక్కువ పెట్టేసి మీరైతే ఈ ఫేస్ మీద ఈ కలర్ పడుతుంది కదా, ఈ ఫేస్ మీద పడ్డ కలర్ మొత్తం మీరైతే ఇలా ఎరేజ్ అయితే చేసుకోండి. ఓన్లీ మీ ఫేస్ మీద ఈ షర్ట్ మీద ఇదంతా ఏం చేయకండి, ఇట్లా ఫేస్ మీద అయితే ఎరేజ్ అయితే ఫేస్ మీద అయితే క్లియర్ ఎరేజ్ అయితే చేసుకోండి. సో నాకు ఫేస్ మీద క్లియర్ చేసుకోకపోతే మీకు అయితే గ్లేజ్ అవుతుంది. ఫేస్ మీద చేసిన తర్వాత ఇక్కడ షర్ట్ మీద ఏమైనా కరెక్ట్ రాకపోతే దీన్ని హార్డ్నెస్ అనేది తక్కువ పెట్టి షర్ట్ మీద జస్ట్ ఇలానైతే అప్లై చేయండి. ఓకేనా, ఇలా చేసిన తర్వాత మళ్ళీ రైట్స్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ రైట్స్ మీద వచ్చేసి మళ్ళీ రైట్స్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ రైట్స్ మీద వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆడియో ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆడియో ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ప్రొడ్యూస్ ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత దీని సైజ్ వచ్చేసి వీళ్ళు ఇంక్రీజ్ అయితే చేసుకుని దీని సైజ్ వచ్చేసి ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, దీని సైజ్ వచ్చేసి ఇలా పెట్టుకున్న తర్వాత రైట్స్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ రైట్స్ మీద చేసిన తర్వాత మళ్ళీ యాడెడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక 2 కలర్స్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ 2 కలర్స్ అయితే ఎంచుకున్న తర్వాత మళ్ళీ యాడెడ్ మీద క్లిక్ చేయండి. దీన్ని అయితే ఇలా క్రాస్ చేయండి, క్రాస్ చేసి దీన్ని అయితే ఇలా ఇంక్రీజ్ అయితే చేయండి. దీని సైజ్ ఇంక్రీజ్ చేయడంతో మీకైతే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఎరేజర్ మీద క్లిక్ చేయండి, ఎరేజ్ మీద క్లిక్ చేసి మీకైతే ఈ ఫేస్ మీద అయితే మళ్ళీ ఎరేజ్ అయితే చేయండి. తర్వాత వచ్చేసి రైట్స్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ రైట్స్ మీద అయితే ఇవ్వండి. తర్వాత వచ్చేసి మళ్ళీ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ అదే కలర్ అయితే ఎంచుకున్న తర్వాత మళ్ళీ యాడెడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కలర్ దీన్ని అయితే ఇలా పెట్టేసుకోండి, దీన్ని అయితే ఇక్కడ పెట్టేసుకొని సైజ్ అయితే ఇట్లా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్స్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్స్ మీద ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీకు అయితే చిన్న కలర్స్ అయితే అప్లోడ్ వస్తుంది, దీని మీద ఎంచుకొని యాడెడ్ మీద క్లిక్ చేయండి. యాడెడ్ మీద క్లిక్ చేసి దీని సైజ్ అయితే ఇట్లా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఎరేజర్ మీద క్లిక్ చేయండి. ఎరేజర్ మీద క్లిక్ చేసి ఇదంతా ఎరేజ్ చేయండి. తర్వాత వచ్చేసి దీని ఒపోసిటీ వచ్చేసి 60 పెట్టండి. సైజ్ వచ్చేసి ఇంక్రీజ్ చేసి ఇట్లా ఈ కన్ను ఈ ప్లేస్లో ఇట్లా ఎరేజ్ చేయండి. ఇక్కడక్కడ అట్లా నార్మల్గా ఉంచండి పెయింట్ వచ్చేసి. ఓకేనా,
ఇలా ఉంచేయండి. ఇలా ఉంచేసి రైట్స్ మీద ఇవ్వండి. ఓకేనా, రైట్స్ మీద ఇచ్చేసి మళ్ళీ రైట్స్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ రైట్స్ మీద ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ 3 ఒక్కసారి అయితే ఎంచుకోండి. ఓకేనా, నేను చెప్పినట్టయితే మీరైతే ఎంచుకోండి. 3 అయితే ఒక్కసారి ఎంచుకొని ఈ 2 ఇట్లా తీసుకొచ్చి ఇటు సైడ్కి పెట్టండి. ఇటు సైడ్కి ఇలా పెట్టండి. తర్వాత వచ్చేసి ఈ కలర్ని అయితే ఎంచుకోండి. ఈ సైడ్ వచ్చేసి ఇట్లా ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసి దీన్ని అయితే ఇలా పెట్టినాం కాదు ఫ్రెండ్స్, ఇలా పెట్టినాం కాదు. దీన్ని వచ్చేసి ఇలా పెట్టినాం కాదు. దీన్ని అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి ప్రోడక్ట్ అయితే ఎంచుకున్నాం కదా, దాన్ని అయితే క్లిక్ చేసి దీని సైజ్ అయితే ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇటు అయితే హోలీ అని పెట్టుకున్నాం కదా, దీన్ని వచ్చేసి హోలీ వచ్చేసి దీని మీద పెట్టండి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత రైట్స్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్స్ మీద ఇచ్చేసి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి. ఇప్పుడు లైట్ రూమ్లో మీ ఇమేజ్ని అయితే రిటచ్ చేసి చూపెడతా. లైట్ రూమ్లో రిటచ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒక్క చిన్న రిటచ్ చేస్తే మీ ఇమేజ్ అయితే క్లారిటీగా నేను లైట్ రూమ్లో రిటచ్ చేసి అయితే చూపెడతా ఫ్రెండ్స్. మీ ఇమేజ్ని లైట్ రూమ్లో యాడ్ చేసిన తర్వాత కనిపిస్తున్న ఆల్ ఫోటోస్ మీద క్లిక్ చేయండి. ఆల్ ఫోటోస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే మీ ఇమేజ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఇమేజ్ కనిపించిన తర్వాత మీరైతే ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్న విగ్నిటీ అనేది అయితే తక్కువ చేయండి ఫ్రెండ్స్. డిహైజ్ అనేది కొంచెం పెంచండి. విగ్నిటీ అనేది డిహైజ్ అనేది కొంచెం అంటే ఒక 16-10 అలా పెంచండి. పెంచిన తర్వాత ఇక్కడ సన్లైట్స్ మీద క్లిక్ చేయండి. బ్లాక్నెస్ అనేది కొంచెం తక్కువ చేయండి. వైట్నెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అయితే లుక్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఉండేది, ఇలా వచ్చింది. ఓకేనా, 100% అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మై చేసుకుంటే జై హింద్.